ఫస్ట్ ప్లేస్ రావడం కష్టమవుతుంది. కాబట్టి ఆయన వాస్తవాలు చెప్పాడు అనిపిస్తుంది ఆ కంపారిజన్ విషయంలో. ఇంకా మిగతా జనరల్ గా కాపు 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 అనేది ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇంతవరకు ముఖ్యమంత్రులందరూ మెజారిటీ కాపులే. నీలం సంజీవ్ రెడ్డి కాపు, బ్రహ్మాందరెడ్డి కాపు, రాజశేఖర రెడ్డి కాపు, తులసిరెడ్డి గారి కాపు, విజయభాస్కర్ రెడ్డి కాపు, నాకు తెలిసి మన ఎమ్మెల్సీ గారు వచ్చేసి ఆయన సర్టిఫికేట్ లో కాపు ఉంటుంది, నా సర్టిఫికేట్ లో కాపు, మొత్తం అందరం కాపు. ఏదో కాపు కానట్టుగా. యాక్చువల్ గా నాకు పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ కాపు, ఈజ్ వెలమ తెలగా. పవన్ కళ్యాణ్ తెలగా, కాపు కాదు. చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలగా. యాక్చువల్ కాపు అయితే మేము కాపులం. యాక్చువల్ గా వచ్చేసి మా ఇంటి పేరే కాపు వీధి. మా కాపోలు అంటారు, వచ్చేసి రెడ్డనందరినీ కాపోలు అంటారు. అంటే కాపు కాసే వాళ్ళు పొలాలను, పంట పొలాలని చెప్పేసి. అది ఏదో వచ్చేసి మిస్ అవగాహన వచ్చేసి ఇది ఎక్కువ పోతుంది. ఈవెన్ వంగబోట రంగాన్ని తీసుకున్నాం. వంగబేటి మోహన్ రంగ భార్య ఎవరు? వంగబేటి రత్నకుమారి. ఏ క్యాస్ట్? ఆవిడ కమ్మ. అది ఏందో వచ్చేసి కులపిచ్చి అనేది. ఒక పార్టీ కానీ నాయకుడు కానీ అందరి వాడిగా అందరి పార్టీగా ఉండాలా. పవన్ కళ్యాణ్ కూడా ఆ టైపుకు అందరి వాడిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొందరు వచ్చేసి ఆ పార్టీ ఉండేవాళ్ళు అది ఏందో తెలిసి తెలియని వ్యవహారం వచ్చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి కాపులు ముఖ్యమంత్రులు కానట్టు, ఆయన అసలైన కాపు ఆయన అన్నట్టు, మిగతా వాళ్ళు కానట్టు, ఇది ఒక భ్రమలో ఉండే వాళ్ళకు ఆయన కరెక్ట్ గానే చెప్పాడనిపిస్తుంది నాకు. అది రత్నకుమార్ వంగవీటి మోహన్ రంగ విషయంలో కూడా. తులసిరెడ్డి గారు ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఒకసారి ఆ బయట వినిపిస్తాను, మీరు విన్నారో లేదో. ఆ బయట ప్లే చేయండి అమ్మా వంగవీటి గారిది. ఈ మధ్యన ప్రేమలో ఎక్కువ అయిపోయిన అందరికీ సడన్ గా ఏం చేశారండి మీరని ఒక్కొక్కరు టీవీలో గొంతులు ఏముంటుందని కంటనాళ్ళ తెగిపోయి అరుస్తున్నారు. ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్నా ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగ గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులు కాదు కదా, మీరు ఎవరు, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు, ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలేకపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాతేమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు మీరు. మనిషిని బతికినప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? ఈ మధ్యన ప్రేమలో ఎక్కువ అయిపోయిన అందరికీ సడన్ గా. ఓకే, ఇది సార్ అదే వేటి రంగా ప్లేస్ కాదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే ప్రాణహాని ఉన్నప్పుడు కాపాడుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ బాధ్యత, అది అందరి బాధ్యత. ఆయన ఏ క్యాస్ట్ అని కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నాను కాదు, మీరున్నా, నేనున్నా, ఆయన ఉన్నా, ఎవరున్నా వచ్చేసి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వ పరంగా కాపాడాల్సిన అవసరం ఉంది, లేదా వచ్చేసి మిగతా సర్కిల్ ప్రకారంగా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలే మాట్లాడి అనిపిస్తుంది నాకు. అది ఇంకా చిన్న చిన్న సమస్యలు పార్టీలో తప్పదు. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే మధ్య సమస్యలు ఉంటాయి. అలాంటివి వచ్చేసి విత్ ఇన్ ద పార్టీ ఉంటాయి, తర్వాత కుటుంబంలో ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి వాటిని పరిష్కరించుకోవాలి. అసలు లేవని ఒకే పార్టీలోనే ఉంటాయి కదా, అట్లాంటప్పుడు కుటుంబంలో లేకుండా పోతాయి. కాబట్టి అన్ని వాస్తవానే మాట్లాడినాడు అనిపిస్తున్నారు. రైట్. ఓకే, వెంకటేశ్వర గారు.